రెడ్డి ఒకసారి వెళ్ళారా? ఇది చూడు. నిన్నే పిలుస్తున్నానుగా. ఏమైంది? మన యానివర్సరీ పిక్స్ అన్ని ఎఫ్బీలో పోస్ట్ చేశాను. లైక్స్ చాలా వచ్చాయి. కామెడీ ఏంటంటే ఇవి చూసి నాకొకడు ప్రపోజ్ కూడా చేశాడు. అలాగా? ఎవడా మహానుభావుడు? ఎవరికి తెలుసు? నేనప్పుడే వాడిని బ్లాక్ చేసేశాను. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి డిమాండ్ ఎక్కువగా ఉంది. నాకెందుకు ఎవరు ప్రపోజ్ చేయట్లేదు? ఓహో, నీ బాధదా? వెనక్కి తిరుగు. రేపు ఉదయాన్నే చర్చికి వెళ్ళాలి. నువ్వెప్పుడు ఇంతే. నువ్వు వెళ్ళిరా, నేను అక్కడ వెయిట్ చేస్తాను. సార్ సార్ భయపడకండి. పోరా పోరా ఓ. మీరు భయపడ్డారా? వాడు ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాడు. వచ్చాడంటే అదిగో అక్కడే కూర్చుని ఉంటాడు. తనెందుకు అక్కడ కూర్చుంటున్నాడు? అది మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా. అలాగే ఎవరిని ఇబ్బంది పెట్టాడు సార్. ఇతను ఎంత సంతోషంగా ఉండడో నేను మొదటిసారి చూస్తున్నాను. మీకు ఇతను ఇంతకు ముందు తెలుసా? లేదు, నేనెంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అవును, ఆ సమాధి లోపల తనకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు? అసలు ఆ సమాధిలోనే ఎవ్వరూ లేరు సార్. అదొక ఆడపిల్ల సమాధి. ఈ సంఘటన జరిగి 4-5 ఏళ్ళు అవుతుంది. ఇది పత్రికల్లోనూ ఛానల్స్లోనూ పెద్ద సెన్సేషన్ న్యూస్ అయిందే. మీరు దీని గురించి వినలేదా? లేదు, నేను ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. ఏంటా సంభవం? జరిగింది ఏంటంటే హత్య. కానీ బాడీ ఇంతవరకు దొరకల. దానికోసం ఒకతని పోలీసులు కొంతకాలం జైల్లో వేశారు. ఎందుకు? బాడీ దొరకలేదు కదా. తర్వాత ఏ ఎవిడెన్సూ లేదు. బాడీ దొరకలేదంటే మరి ఆ సమాధి ఏంటి? అదా చనిపోయిన పిల్ల తల్లిదండ్రులు ఆ పిల్ల జ్ఞాపకార్థంగా కట్టించుకున్న సమాధి. ఓయ్, ఏంటి? ఇది చాలా బాగుంది. నిన్ను ఎక్కడ వెతకాలి? ఎందుకు? అక్కడ నిన్ను ఫాదర్ వెతుకుతున్నారు. అయ్యయ్యో, నేను మర్చిపోయానే. ఓ సార్, నేను కొంచెం. వెళ్ళండి. అవును, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? వైఫ్ చర్చిలో ఉంది, నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను. సరే. ఓకే, కొంచెం తొందరగా రా, లేదంటే ఫాదర్ ఏదో ఒకటి అంటారు. త్వరగా నడు. సరే, వస్తున్నాను కదా, రా. హలో అర్జున్. చెప్పరా?
చెప్పరా. ఫారెన్ వెళ్ళేసరికి మమ్మల్ని అందరినీ మర్చిపోయావా? ఏంటి సంగతి? ఇక్కడ చెప్పుకునేందుకు ఏం లేదు. అక్కడ ఎలా ఉంది? ఇక్కడ కొత్తగా ఏం లేదు, కాకపోతే నీకే ట్రీట్ దొరికే అవకాశం ఉంది. ఓకేరా. సరేగానే వచ్చేటప్పుడు ట్రీట్ విషయం మర్చిపోకు. నేను వారం రోజులుగా వచ్చేస్తాను. ఓకేరా. ఓకే. ఆఫీస్ నుంచి అర్జున్ నాకు ప్రమోషన్ వచ్చేలా ఉంది, దాని గురించే ఫోన్ చేశాడు. నిజంగా మ్మ్. చూసావా, నేను చర్చికి వెళ్ళి ప్రేయర్ చేయడం వల్ల ఇదంతా. అవునా? మరైతే నా హార్డ్ వర్క్కి రాలేదా? ఇవన్నీ ఎప్పుడు తీసావు? నన్ను చర్చి లోపలికి పంపించి నువ్వు ఫోటోలు తీసే పనిలో ఉన్నావా? ఎవరైనా? తెలీదు. సమాధి మీద కూర్చున్నాడు. విచిత్రంగా కనిపించేసరికి ఫోటో తీసుకోవాలనిపించింది. ఓ, ఇది మియా ఫెర్నాండెస్ సమాధి కదా? నీకు తెలుసా? తెలియకుండా ఎలా ఉంటుంది? నేను జర్నలిజం చదివేటప్పుడు దీని గురించి ఎక్కువగా తిరిగాను. ఒక ఫీచర్ చేద్దామని. నువ్వు అది కంప్లీట్ చేసావా? ఎక్కడ చేశాను? దీని గురించి డీటెయిల్స్ సంపాదించడం తప్పితే ఏ ప్రయోజనం లేదు. అవన్నీ ఆ స్టోర్ రూమ్లోనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక అతన్ని అరెస్ట్ చేశారని ఆ చర్చిలో ఉన్నాయని చెప్పాడు. ఆ తర్వాత ఎంక్వైరీ జరగలేదా? అతను ఆ కాలేజ్లో చదివిన కుర్రాడే. కోర్టులో కొంతకాలం విచారించిన తర్వాత అతను వదిలేశారు. ఇప్పుడే వస్తా. సారా చనిపోయిన తర్వాత 23 అనే నెంబర్ మీద నాకు ప్రత్యేకమైన అట్రాక్షన్ కలిగింది. నేను ఏం చూసినా, ఎవరి ద్వారా విన్నా 23 అనే నెంబర్తోనే ముగిసింది. ఈలోగా ఒకరోజు తను నన్ను కలవడానికి వచ్చింది. తన గురించి నేను ఇంతవరకు ఏమీ చెప్పలేదు. లూసీ. తనంటే నాకు ప్రాణం. చదివింది చాలు. టైం ఎంతైంది? పడుకునే ఐడియా లేదా? నువ్వు పడుకో, నేను వస్తాను. రా. ఏయ్, నేను ఎంతో ఇంట్రెస్టింగ్గా చదువుతున్నాను కదా, డోంట్ డిస్టర్బ్ మీ. దానికి ఎందుకంత సీరియస్ అవుతావు? నేనేదో సరదాగా అంటే. నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకో. ఇరవై 23వ తారీఖున మా ఇద్దరి జీవితంలో గొడవ మొదలైంది. ఏమైంది? ఈరోజు తొందరగా వచ్చావు? ఆర్కే వచ్చాడా? మా ఇద్దరి మధ్యనున్న బంధం కొద్ది కొద్దిగా దూరం అయిపోయింది.